నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. మనతో పాటు జేసీఎస్ రూరల్ కన్వీనర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు 2 నెలలు కూడా మనకు ఎన్నికలు అనేవి లేవు. ఈ టైంలో ప్రధానంగా ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి కాకపోవచ్చు, లేకపోతే ఇక్కడ మంగళగిరిలో సంబంధించింది కావచ్చు, వైసీపీ పార్టీ అనేది బలహీన పడుతుందని చెప్పచ్చా, లేకుంటే స్ట్రాంగ్ అవుతుందని చెప్పచ్చా? బలహీన పడింది అనడానికి అసలు కారణాలు ఏముంది? ఏం లేదు కదా. పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన పనులు, డెవలప్మెంట్స్, అట్లాగే ప్రజలకి చేసిన మంచి, కరోనా టైంలో ఎవరి ఇళ్లలోంచి కూడా బయటకు రాలేని టైంలో మన ప్రభుత్వం సీఎం గారు తీసుకున్న నిర్ణయాలు అవన్నీ చూసి పార్టీ రోజు రోజుకి డెవలప్ అయితే తప్ప ఏ కారణం చేత మీరు అన్నట్టుగా గ్రాఫ్ కిందకు పడిపోతే మీరే చెప్పాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలు ప్రధానంగా అనేది ఏంటంటే, ఇప్పటికీ అభ్యర్థి అనేది స్థిరంగా ఒక్కరు కూడా లేరు. మొన్న గంజి చిరంజీవి గారిని ప్రకటించి మళ్ళీ ఇప్పుడు మార్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో బలమైన అభ్యర్థి లోకేష్ బాబు గారిని ఎదుర్కొనే అభ్యర్థి లేరు అని అంటున్నారు. మీరేమంటారు? బలమైన అభ్యర్థి అని చెప్తున్నారు, ఇక్కడ లేరు, మారుస్తున్నారు అని అంటున్నారు కదా. అసలు అదే టీడీపీ పార్టీ, 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఈ రోజుకి కనీసం ఒక్క చోటన్నా సరే ఇక్కడ మా అభ్యర్థి పలానా అభ్యర్థి పోటీ చేస్తాడని చెప్పాడా? ఇక్కడ లోకేష్ పోటీ చేస్తాడని ఎవరు చెప్పారు? ఇవన్నీ వరకు వాళ్ళ ఊహాగానాలు తప్ప. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు రా కదలరా మీటింగ్లో ఏం చెప్పాడు? రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎక్కడా కూడా ప్రకటించం. ఎవరి కాళ్ళు ఎవరన్నా స్వచ్ఛందంగా ప్రకటించుకుంటే వాళ్ళ వ్యక్తిగతమే తప్ప అది పార్టీ నిర్ణయం కాదు. పార్టీ నిర్ణయం ప్రకారం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మాకు తెలియపరుస్తామన్నారు. ఎందుకు అంత భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు? మీకేమనిపిస్తుంది సార్? అట్లా డైరెక్ట్గా ఆయన ఒక మీటింగ్లోనే చెప్పడాన్ని బట్టి మీరు ఎట్లా చూస్తున్నారు? మేము ప్రకటించము అని అంత బహిర్గతంగా చెప్పడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? కేవలం భయమే, భయం తప్ప రెండోది లేదు. ఎందుకు? మా నాయకుడు ఆల్రెడీ ఇప్పటికే దాదాపుగా 65 నుంచి 70 స్థానాలు ప్రకటించేశాడు. ఇప్పుడు 6 లిస్టులో 7 లిస్టులో వచ్చినాయి. అట్లా నువ్వు కనీసం ఒక్క లిస్టు, ఒక్క అభ్యర్థి, కనీసం నీ కొడుకైనా మంగళగిరిలో పోటీ చేస్తానని చెప్పే దమ్ము, ధైర్యం ఈ చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు. వాళ్ళకి లేకే. వాళ్ళ క్యాండిడేట్లు ఎవరిని వీళ్ళు అనౌన్స్ చేయగానే ఇంకొక ఆయన ఈయన దత్తపుత్రుడు వచ్చేసి ఆయన నేను 2 ఇచ్చాను, నేను 2 ఇస్తాను ఇక్కడని అంటాడు. సో సపోజ్ అతను 175 ఇస్తే ఇతను 175కి ఇచ్చే దమ్ము, ధైర్యం ఈ దత్తపుత్రుడికి ఉందా? లేదా దత్త తండ్రికి ఎందుకు ఈ నా 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాడు? ఒక్కసారి ఏదో ఇప్పుడు అంటున్నాడు. ఈరోజు నేను పొద్దున ఇక్కడ సోషల్ మీడియాలో చూసా, సిద్ధం సవాల్, సంసిద్ధంగా ఉండారా జగన్మోహన్ రెడ్డి, రండి బహిరంగ చర్చకి, ఎనీ టైం మా పార్టీ నీకు సమాధానం చెప్పడానికి ఒక గ్రామ స్థాయి కార్యకర్త చాలు అని నేను ఎందుకు చెప్తున్నానంటే ధైర్యంగా, మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం, ఆయన బటన్ నొక్కిస్తున్న సంక్షేమం, ఒక భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక తలమానికగా సెంట్రల్ గవర్నమెంటే కొన్ని మన స్కీములు ఏదైతే ఉన్నాయో అవి కాపీ కొట్టి పక్క రాష్ట్రాల్లో అమలుపరచమని చెప్పి డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారే తెలియపరిచిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. ఒక్కటన్నా ఆ జరిగిన ఏదైనా సరే, లేదా బటన్ నొక్కి మా నాయకుడు ఏదైతే 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు జనాలకు పంచాడో వాటిలో ఎక్కడన్నా అవినీతి జరిగిందా? అటు గురించి మనం మాట్లాడగలిగే దమ్ము, ధైర్యం ఎవరికన్నా ఉందా? ఎంతసేపటికి డెవలప్మెంట్, రోడ్లు ఒక్కటే డెవలప్మెంట్ కాదండి, ఆర్థికంగా బలపరచడం, పేదవారిని ఆర్థికంగా బలపరచడమే మన యొక్క లక్ష్యం. అట్లాగే దానిలో భాగంగా డెవలప్మెంట్కి వచ్చేపాటికి ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సచివాలయం, అట్లాగే అగ్రికల్చర్ సంబంధించిన, వ్యవసాయానికి సంబంధించిన ఆర్బీకేలు, అట్లాగే హాస్పిటల్స్. ఇక్కడ మా ఎంటీఎంసీ పరిధిలోనే సుమారుగా 9 అర్బన్ హెల్త్ కేర్ హాస్పిటల్ కట్టారండి. ఒక్కొక్క హాస్పిటల్ విలువ 1,50,00,000 రూపాయలు. సెంట్రల్ గవర్నమెంట్ 75 లక్షలు ఇస్తే మిగతా మన ఎంటీఎంసీ నుంచి నిధులు తీసుకొని 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 9 అర్బన్ హెల్త్ కేర్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకెక్కడ అభివృద్ధి? ఏం అభివృద్ధి లేదు. ఒక రోడ్లు ఒక్కటే అభివృద్ధి కాదు. రోడ్లు గుంటలు ఉన్నమాట కొన్నిసార్లు ఉంటాయి. రోడ్లు గుంటలు లేకుండా ఎక్కడా ఉండదు. దాన్నే డెవలప్మెంట్ లేదు, రోడ్లే లేదు. ఇదే కాదు అభివృద్ధి అంటే, ఒక డెవలప్మెంట్ రోడ్లే కాదు. ఈ సచివాలయాలు కడతాం అభివృద్ధి, గ్రామ ఆర్బీకే సెంటర్లు కడతాం అభివృద్ధి, హాస్పిటల్ కడతాం అభివృద్ధి. ఇవన్నీ అభివృద్ధులు భాగం కాదా? లేదా పేదవాడిని లక్షాధికారిని చేయాలి, లేదా పేదరికం నిర్మూలించాలనే ఉద్దేశంతో మేము ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కాదా? అది మీరే ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ మీ జనం ఏదైతే ఇన్ని రోజుల నుంచి బయటకు రా, తాడేపల్లి ప్యాలెస్ వదిలిరా అని మాట్లాడిన సన్నాసులు ఎవరైతే ఉన్నారో, ఒక్క 3 మీటింగుల దెబ్బకి కోసాలు కదిలిపోయినాయి. 3 పెట్టాడు సిద్ధం మీటింగులు. 1 విజయనగరం, 2 ఏలూరు, 3 నిన్న అనంతపురం.
అనంతపురం మీటింగ్. నిజంగా నాకు తెలిసి రాజకీయాల్లో ఏ నాయకుడికి కూడా అంతమంది 10 లక్షల పైచిలకు జనం రావడం ఏంటంటే అసలు ఎక్కడన్నా ఉందా? చూసారా? అవన్నీ చూసి జీర్ణించుకోలేకే ఒక పార్టీ అభ్యర్థుల్ని నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు, నేను ఒక్కొక్కసారి చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కొడుకు నారా లోకేష్ ఇక్కడే పోటీ చేస్తాడని చెప్పే ధైర్యం నీకుందా? 2 రోజుల క్రితం మీటింగ్లో నువ్వే చెప్పావు, మేము ఎక్కడ క్యాండిడేట్ని అనౌన్స్ చెయ్యం కూడా, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చేస్తామని చెప్తున్నావు. అంత అధైర్యంతో ఉండవు నువ్వు. ఒక్కసారి ఆ కార్యకర్తలందరూ, ఆ కేడర్ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది అలాగే చంద్రబాబు గారి పొత్తుని మీరు ఎలా చూస్తారు? ఆ పొత్తులు మేము ఎప్పుడో, మా నాయకుడు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాడుగా, ఇవన్నీ డ్రామాలు, ఇది పొత్తులు. ఫస్ట్ నుంచి కూడా పార్టీ ప్రొడ్యూస్డ్ బై నారా చంద్రబాబు నాయుడు, బిహైండ్ ఆ పార్టీ వెనకుందంతా నారా చంద్రబాబు నాయుడే. వేరే లింగమనేని రమేష్ని వాళ్ళని అడ్డం పెట్టుకొని, కొంతనాలు పీవీపీ వాళ్ళని అడ్డం పెట్టుకొని పార్టీ అనౌన్స్ చేశారే తప్ప, ఫస్ట్ ఈ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు 2014లో ఇద్దరూ కలిసి పోటీ చేసిన మాట వాస్తవా కాదా? తర్వాత 2019లో ఏమి ఇబ్బంది వచ్చిందని చెప్పేసి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. గవర్నమెంట్ యాంటీ ఓటు చెల్లకూడదు, అది ఒక జగన్ ఒక్కడే క్యాచ్ చేసుకోకూడదు, అది నీకు చేల్చాలనే ఉద్దేశంతో దానిని ఆ రోజు మళ్ళీ విడిగా పోటీ చేయించావు. ఈరోజు మళ్ళీ అతను ఇప్పుడు కాదు, గత 2 సంవత్సరాల చెప్తున్నాడు, ఓటు చేయాలనేమనో యాంటీ ఓటు చేయాలనో మేమందరం కలిసి అని. ఈ మాట మీరు ఇవాళ చెప్పడం కాదు, 2014లో చెప్పాడు మా నాయకుడు. టోటల్లీ జనసేన పార్టీ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై, దానికి టోటల్గా ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడే. దాంట్లో ఎనీ డౌట్, నో డౌట్, ఏమాత్రం డౌట్ లేదు. ఈ కార్యకర్తలు ఏదైతే జనసేన జెండా మోస్తూ వాళ్ళు ప్రతి సంవత్సరం అంటే ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క జెండా జనసేన కార్యకర్తలు మేము ధైర్యంగా మా గుండెల మీద చేసుకుని చెప్తున్నాం, కాళ్ళ ఎగరి చెప్తున్నాం ఊళ్ళల్లోకి వెళ్ళి, మా నాయకుడు ఇది చేశాడు, మా నాయకుడు ఇది చేశాడు. మేము వేరే ఎవడి జెండాలు మోయాల్సిన అవసరం మాకు లేదు. మా పార్టీ బట్టి ఇప్పటికి దాదాపు 13-14 సంవత్సరాల నుంచి కూడా మా పార్టీ ఎక్కడా కూడా ఇంకొకటి జెండా మోయమని చెప్పి మా నాయకుడు ఏ రోజు మాకు చెప్పింది లేదు. అలాంటి అవసరం కూడా మాకు రానీడు మా నాయకుడు అని చెప్పేసి నేను చెప్తున్నా. ఇప్పుడు మీరన్న ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రొడ్యూస్డ్ బై టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సో అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటిదంటే, నాకు పైసలు అనేవి అసలు అవసరమే లేదు, నేను ఒక సినిమా చేసుకుంటే నాకు కోట్లలో వస్తాయి, అలాంటిది ఒక పార్టీకి సపోర్ట్ చేసి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకేముంది, అంటే ప్యాకేజ్ తీసుకోవాల్సిన పని నాకేముంది అంటున్నారు. మీరు ఎలా చూస్తారు? సరే, ప్యాకేజ్ గురించి మేము మాట్లాడట్లా. సరే ఓకే, నువ్వు 175 స్థానాల్లో నువ్వు ఎందుకు పోటీ పెట్టవు? 2014లో నువ్వే అతనితో కలిసి పోటీ చేసావు, తర్వాత 19లో ఎందుకు విభేదించావు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలుస్తున్నావు? నా తల్లిని దూషించారని మాట్లాడావు మీటింగుల్లో, ఏమైపోయింది ఈరోజు ఆ మాటలన్నీ నీకు? ఎందుకు పోటీ చేయలేకపోతున్నావు సింగిల్గా? ఎందుకు చంద్రబాబు సంకన చేరుతున్నావు? అది కాదా ప్యాకేజీ? అది కాదా ఒప్పందాలు? మీ చీకటి ఒప్పందాలు ఇక్కడ ఇచ్చి ఇక్కడ తీసుకున్నట్టుగా నువ్వు లింగమనేని రమేష్తో పొలాలు తీసుకొని, ఆఫీసులు తీసుకొని, ఇవన్నీ ఎవరికి తెలియవు, ఎన్ని తొందరలో బయట పెడతారు. నారా చంద్రబాబు నాయుడు అనే అతను అతి తక్కువ రోజులు అని చెప్తున్నాడే, నీకు 50 రోజులే టైం ఉందని. 50 రోజులు కాదు, నీకు అతి కొద్ది కాలంలో అండమాన్ జైలే నీకు గతి. ఇంకా నువ్వు జనాల్ని, ఈ బాహ్య ప్రపంచాన్ని నువ్వు చూడలేవు. నీ జీవిత అంకం వరకు కూడా నీకు జైల్లో వేసినా కానీ నువ్వు చేసిన స్కాములకి నీకు ఆ శిక్ష సరిపోదని చెప్పేసి నేను చెప్తున్నా. సార్, ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్ కూడా చాలా కష్టపడుతున్నారని చెప్పేసి మీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉంది? ప్రభుత్వాన్ని గెలిపించుకునే దిశగా ఎలా పనిచేస్తున్నారు? 100% మాకు వచ్చేసి మా నాయకుడు ఒకటే చెప్పాడు, నేను చేసిన మంచిని, మన ప్రభుత్వం చేసిన మంచిని మీరు జనాల్లోకి తీసుకెళ్ళండి. నా కార్యకర్తలే నా స్టార్ క్యాంపెయిన్లు చెప్తున్నాడు. ప్రతి ఒక్కడు, నేనే కాదు, ప్రతి గ్రామ స్థాయి వాలంటీర్ దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడా అందరూ కూడా ఒక స్టార్ క్యాంపెయినర్లు అయ్యి పార్టీ విజయంలో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని విజయకేతనం ఎగరవేయడానికి, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి, రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేమందరం కూడా ముందుండి నడుపుతామని చెప్పేసి చెప్తున్నాం.